హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం టొమాటో కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 3 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులు కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ఎండు కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని వీటిని చిన్న మంట మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులోనే మనం కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇందులోనే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటీలను కూడా వేసుకోవాలి. టమాటీలు వేసిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి. మనం టమాటీలని ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అయితే మనకి స్మాష్ అయిపోతాయి కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలు అయితే కుర్మాలో మనకి ముక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి కుర్మా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం ఈ టమాటీ ముక్కలకి ఈ తాలింపు అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలా దినుసులు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్లా రెడీ అయిన తర్వాత మనం ఈ టమాటీని మూత తీసి చూసినట్లయితే మనకి సగం వరకు ఉడికిపోయినట్లుగా చూడండి. ఈ విధంగా ఉడికింది కదా, మనం దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని మనం వేసుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. టమాటీ పులుపుని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మనము దీంట్లో తగినన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ టొమాటో కుర్మాని మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా మనం మూత తీసి చూసినట్లయితే మనకి టమాటీలు అనేవి మంచిగా మగ్గిపోయాయి కదా. ఇందులోనే మనం కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో కుర్మా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.